చేస్తున్నాను. వందనాలు అమ్మగారు. అందరు బాగున్నారు కదండి? అందరు బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? అందరం బాగున్నాం. నేను కూడా మీ అందరి ప్రార్థన వల్ల ఆ దేవుని యొక్క మహాకృపను బట్టి బాగున్నాను. వాక్య భాగంలోనికి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకొని మనము మన వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందామండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, శ్రేష్టమైన అతి పవిత్రమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో జన్మించినది మొదలుకొని ఈ గడి వరకు లెక్కలేనన్ని మేలులతో మా జీవితాలు నింపినందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నో మార్లు మీకు అవిధేయులుగా అయినా మిమ్మల్ని కష్టపెట్టిన హృదయాలు కలిగిన వారంగా, మిమ్మల్ని కష్టపెట్టిన అవయవాలు కలిగిన వారంగా మేము ఉంటుండగా ప్రతి విషయంలోనూ మీరే సర్దుకొని ప్రభా, మీరే మమ్మల్ని క్షమించి మీ బిడ్డలుగా మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డ యొక్క అవసరతలు మీరు ఎరుగుదురు ప్రభా. వారి అవసరతలన్నిటినీ మీ సమృద్ధిలో నుండి తీర్చమని ప్రాధేయపడుచున్నాను నాయనా. నా తండ్రి, ఇప్పుడు మేము మీ వాక్యము వినబోచుండగా, మీ పాదాల చెంత కూర్చొని నేర్చుకోబోచుండగా నాయనా, మాకు వాక్యాన్ని గ్రహించే జ్ఞానము బుద్ధిని దయచేయండి అయ్యా. మీ వాక్యం ప్రకారం బ్రతికే మనస్సును మాకు దయచేయండి. ఆచరించుటకు తప్పించువారుగా మేము బ్రతుకుటకు కృప చూపండి. అనేక మందికి మీ వాక్యాన్ని తెలియజేసే వారంగా మమ్మల్ని బ్రతికింపచేయండి. ఎట్టకేలకు అయ్యా, మా అంతరంగం ద్వారా, మా అవయవాల ద్వారా, మా జీవితాల ద్వారా మిమ్మల్ని గణపరుస్తూ మీ రాకడ కొరకు ఆయుత్తపడి మిమ్మల్ని కలుసుకునే గొప్ప కృపను మా అందరికీ దయచేయమని నాయన, మమ్మల్ని అందరం మీ కృప కలిగిన హస్తాలకు సమర్పించుకుంటూ కూడికి యావత్తు ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని, నన్ను మీ సులువు చాటున దాచి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. గలతీ పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ప్రియులరా. ఒక వారం గడిచిపోయింది. కాలము పరిపూర్ణమైనప్పుడు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మనం ఒక పక్కన ఉంచుకొని, అలాగే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21వ వచనాన్ని కూడా ఒక పక్కన ఉంచుకొని, కాలము పరిపూర్ణమైనప్పుడు అన్న, యుగముల సమాప్తి అన్న, కడవరి కాలము అన్న దాదాపుగా ఒకటే అర్థం ఇచ్చేటువంటి వచనాలు అని మనం మాట్లాడుకుంటూ ధ్యానం చేస్తున్నాము. ఎన్నో వచనాలు మనం చూసాము. యుగములు అంటే అర్థం ఏంటో మనం చూసాము. యుగముల సమాప్తి అన్నాడు కాబట్టి యుగములు అంటే అర్థం చూస్తూ మనము మొదటిగా జీవితాంతము, ఫర్ ఎవర్, ఆల్వేస్ అనేటువంటి అర్థం ఒకటి చూసాం. దాదాపు 22 రెఫరెన్సెస్ చూసాం. తర్వాత యుగము అంటే మానవుని జీవితం అంతా కలిపి ఒక యుగం అని మనం మాట్లాడుకున్నాం. భూమి మీద ఈ శరీరంలో ఉన్న కాలమంతా కూడా ఒక యుగం అని మనం మాట్లాడుకున్నాం. తర్వాత పరలోకం చేరిన తర్వాత పరలోకంలో ఉండేది ఒక యుగం అని మనం మాట్లాడుకున్నాం. అవి 3. తదుపరి మానవుని జీవితంలో, మారిన వారి జీవితంలో, అంటే విశ్వసించిన వారి జీవితంలో, విశ్వసించక మునుపు, ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించక మునుపు ఒక యుగము, అంగీకరించిన తర్వాత ఒక యుగముగా మనం మాట్లాడుకున్నాం. వీటన్నిటికి మించి ప్రత్యేకమైన అర్థం కలిగినటువంటి యుగాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఎక్కువసేపు మిమ్మల్ని సస్పెన్స్లో ఉంచకుండా నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. స్టార్టింగ్లోనే ఆ విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఆ విషయం యుగము అంటే అర్థము అదే కాదా అనుటలో మనం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ కొన్ని రుజువులు చూస్తూ మనం ముందుకెళ్దాం. ఇప్పుడు వరకు మాట్లాడుకున్న యుగములన్నీ వేరు,
ఇప్పుడు మనం చూడబోయే ఒక యుగం వేరు. ఆ యుగం ఏంటయ్యా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక. గలతీలో మనకి కనబడదు, ఎందుకంటే గలతీలో ఉన్న పదానికి అర్థాన్ని మనము అన్వేషిస్తున్నాం, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. గలతీ 4:4లో యుగముల సమాప్తి లేకపోతే కాలము పరిపూర్ణమైనప్పుడు, కడవరి కాలం అని మనం చూస్తున్నాం. ఆ పదాన్ని, కాలము పరిపూర్ణమైనప్పుడు అనేటువంటి పదాన్ని ఇంకొక అర్థంలో ఎఫెసీయులకు పత్రిక రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్నారు. అదొక్కసారి మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ప్లీజ్. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలమ్మా, ఇక్కడ గమనిస్తే ఎంత చక్కని భావముతో కూడిన మాట పౌలు గారు మాట్లాడుతున్నారో ఆలోచించేద్దాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, ఈ వచనం అంతటిని ధ్యానం చేయాలి. యుగములు అంటే మనకు అర్థం తెలియాలంటే మనము పదునుగా తవ్వవలసి ఉంది వాక్యాన్ని. క్రీస్తు యేసు మనకు ఒక ఉపకారం చేశాడు. ఆ ఉపకారం వలన లేకపోతే ఆ ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము. రాబో యుగంలో కనబడాలి అంటే ఏం కనబడాలంటే క్రీస్తు యేసు మనకు చేసిన మేలుల ద్వారా ఆయన కృప కనబడాలంటే, ఆయన కృపా మహదైశ్వర్యము మనకి కనబడాలంటే ఆ కనబడే నిమిత్తము రాబో యుగముల్లో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకంలో ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు అని చెప్తున్నాడు. ఈ వచనాల ఆ బిబ్లికల్ లాంగ్వేజ్ ఒక రకమైన గ్రాంథికంతో కూడినటువంటి వచనాల సరళి ఉంటుంది కదా, దాన్ని కొంచెంసేపు మనం పక్కనుంచితే ఈ 2 వచనాల అర్థం ఏంటంటే క్రీస్తు యేసుతో పాటు మనల్ని దేవుడు లేపాడు. తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసుతో పాటు మనల్ని లేపాడు, మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఇది ఆయన మనకు చేసిన ఒక ఉపకారము. ఈ ఉపకారం ద్వారా ఆయన కృప ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ కృపని, ఆయన చేసిన ఉపకారం అంటే మేలు, ఆ మేలుని రాబో యుగాల్లో కనపరచాలని అనుకుంటున్నాడు అని అర్థం. ఈ లైన్ మీకు అర్థమైందా? ఈ 2 వచనాల భావము ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది మీకు అర్థమైందా? ఒక్కరికే అర్థమైందా? అరుణ సిస్టర్ గారికి ఒక్కరికే అర్థమైందా? మిగిలిన వారికి అర్థమైంది. దెబోరమ్మ, మిగిలిన వారండి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఈ లైన్ అర్థం అవ్వాలి మనకి. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పమంటారా? వెరీ గుడ్. ఈ 2 వచనాల్లో దేవుడు పౌలు గారి ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు మనందరినీ అంటే విశ్వసించిన మనందరినీ, అన్యజనులు కావచ్చు యూదులు కావచ్చు, మనందరినీ క్రీస్తు యేసుతో పాటు లేపాడు. లేపిన మనలందరినీ పరలోకంలో కూర్చుండబెట్టాడు. పరలోకంలో కూర్చుండబెట్టడం, మనల్ని లేపడం అనేది క్రీస్తు యేసు ద్వారా కృప. ఆయన మనకు అనుగ్రహించిన ఒక గొప్ప మేలు, కృపా మహదైశ్వర్యము, ఆయన మనకు చేసిన ఉపకారం, అది ఆయన చేసిన మేలు. ఈ మేలుని రాబో యుగాల్లో కనపరచాలని ఆయన ఇలా చేశాడు, దేవుడు ఇలా చేశాడు అని పౌలు గారు చెప్తున్నారు. ఈ 2 వచనాల్లో ఉన్న భావం అది. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది అనిత సిస్టర్ అండ్ సిస్టర్ లూది అమ్మ? అర్థమైంది. భారతి సిస్టర్ మీకు అర్థమైందా అమ్మా? రైట్. దేవుడు మనల్ని లేపాడు అంటున్నాడు, దేవుడు మనల్ని పరలోకంలో కూర్చుండబెట్టాడు అంటున్నాడు. ఈ 2 దేవుడు మనకు చేసినటువంటి మేలు, ఆయన కృపను కనపరిచాడు అని అంటున్నాడు.
ఎప్పుడు లేపాడు దేవుడు మనల్ని? ఎప్పుడు లేపాడు దేవుడు మనల్ని? బాప్టిజం. అమ్మా, మనం రక్షింపబడినప్పుడు బాప్టిజం ద్వారా రక్షింపబడినప్పుడు వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక అధ్యాయం 2 వచనం 12 చదువుతారా? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మీరు బాప్తిసం అందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఎప్పుడు లేపబడ్డా మనము? ఈ లోకానుసారంగా మనం మరణించి మృతులమై బాప్తిస్మం ద్వారా క్రీస్తుతో పాటు మనము లేపబడిన వారము అని అర్థం. ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి. మనము లేపబడిన వారము అని అర్థం. లేపబడిన మరి మనము ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉండాలి? ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎక్కువ వివరించండి ఈ పాయింట్ని. ఈ కొలస్సీ 2:12 అనేది ఎన్నోసార్లు గలతీ పత్రిక వివరణలో ఉదాహరణగా మనం చూసాం. లేపబడిన మనము క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే భూలోకంలో ఉన్న విషయాల మీద మీరు మనసు పెట్టుకోవద్దు, పరలోకంలో ఉన్న విషయాల మీదే మనసు పెట్టుకోండి అని చెప్పాడు దేవుడు వాక్యం ద్వారా. చెప్పాడా? చెప్పాడా? అదే కొలస్సీ 3వ అధ్యాయము 1వ వచనం. క్షమించండి, 19-20 వచనం చదువుదాం. 1వ వచనమే కొలస్సీ 3:1 ముందు చదువుదాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు చాలా ఇక్కడ ఏం చెప్తున్నాడు? కొలస్సీ 3:1లో ఏం చెప్తున్నాడు? అర్థమైపోయింది మనకి కదా. ఏం చెప్తున్నాడు? మీరు క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చున్నారు. మీరు ఎందుకు? మీరు లేపబడిన వారై పైనున్న వాటిని వెదకండి. క్రీస్తు కుడిపార్శ్వమున మీరు కూర్చొని ఉన్నారు. క్రీస్తు కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇది ఎలా మనం వివరించుకోవాలి? లేపబడ్డాము కొలస్సీ 2:12 ప్రకారం. ఓకే, అంతవరకు అర్థమైంది. లేపబడిన మనము పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోవాలి. పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకొనని వారిని క్రీస్తుకు విరోధులు అంటారు అని మనం మాట్లాడుకున్నాం గలతీ పత్రిక వివరణప్పుడే క్రీస్తుకు విరోధులు వారని మాట్లాడుకున్నాం. యాకోబు అయితే ఇంకా చాలా భీకరమైన పదం ఉపయోగించాడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో రక్షింపబడిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత క్రీస్తును అనుసరించి మనం బ్రతుకుతున్నప్పుడు మరలా మనము ఈ లోకం వైపు చూసి ఈ లోక స్నేహాన్ని గనక ఆశించి లేక కాంక్షించి ఈ లోకంతో స్నేహం కలిగి ఉంటే వాళ్ళను యాకోబు పత్రికలో యాకోబు గారు వాడినటువంటి పదజాలం ఏంటో తెలుసా? వ్యభిచారిణులారా అన్నాడు. సిలువకు శత్రువులు అని చెప్పబడింది సువార్తలలో. యాకోబు పత్రికలో 4:4లో వ్యభిచారిణులారా అని అన్నాడు. అంటే సంఘంతో కలవకుండా, క్రీస్తుతో కలవకుండా, క్రీస్తు బిడ్డలతో స్నేహం కలిగి ఉండకుండా, లేకపోతే సంఘం యొక్క నడతలో, సంఘం యొక్క ఆవరణ ఇన్ ద సెన్స్ సంఘం యొక్క కట్టుబాట్లలో సంఘము ద్వారా పెంచబడకుండా ఈ లోకం వైపు తిరిగి మరలా ఈ లోకంలో ఉన్న విషయాలన్నిటిని ప్రేమిస్తూ లోకంలో కనుక బ్రతుకుతుంటే అలాంటి వారిని వ్యభిచారిణులారా అని బైబిల్ పిలుస్తుంది ప్రియులారా. అంటే వ్యభిచారం చేస్తే ఎంత పెద్ద పాపమో, దేవుణ్ణి ఎరిగిన తర్వాత మరలా లోకంతో కలిసి జీవిస్తే అంత పెద్ద పాపం అని అర్థం. అయితే
ఇక్కడ మనం చదువుకున్న కొలస్సి 3:1 మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. పైనున్నవి ఏవి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనిస్తే పైనున్నవన్నీ కూడా ఆయన నీతి, ఆయన రాజ్యము అని అనుకుంటాం మనం. ఆయన మనస్సు, ఆయన రాజ్యము, వాక్యము అవి మనకి కంటికి కనబడేవి కాదు, ఆత్మీయ విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు అని మనం మాట్లాడుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ గమనిస్తే పైన ఉన్నవి ఏంటో క్లియర్గా ఈ వచనంలో 2వ భాగంలోనే చెప్పాడు. భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దు. మీరు క్రీస్తుతో కూడా 1వ వచనం 3వ అధ్యాయం కొలస్సి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటిని వెదకండి. పైన ఎవరున్నారు? పైన ఎవరున్నారు? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి ఇప్పుడు పైన? క్రీస్తు ఉన్నాడు, క్రీస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, మనము దేవుడున్నాడు. దేవుని కుడి పార్శ్వమున క్రీస్తు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, పైనున్న వాటిని వెదకాలంటే మనం ఏం వెదకాలి? లేక ఎవరిని వెదకాలి? క్రీస్తుని వెతకాలి. క్రీస్తుని వెదకాలి, దేవుణ్ణి వెదకాలి, వాక్యాన్ని వెదకాలి. పైనున్న వాటిని వెదకడం అంటే అక్కడున్నాడు ఆయన, ఆయన వెదకండి అని తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ వచనం 2వ వచనం, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి, అందరికీ తెలిసిన సీక్రెట్ ఇది. తెలిసిన దాన్ని మనం వివరించుకోం, ఎక్కువ మనసు పెట్టం. పైన క్రీస్తున్నాడు కుడిపార్శ్వమందు, దేవుడున్నాడు అని అంటున్నాం కదా, దేవుని కుడిపార్శ్వమందు క్రీస్తున్నాడు అంటున్నాం. ముందు మనం చదువుకున్నాం ఒక వచనంలో. ఏం వచనంలో చదువుకున్నాం? కొలస్సి 2:12 మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? అక్కడ ఏమని చదువుకున్నాం? ఆయనతో కూడా లేపబడిన వారము, ఆయనతో కూడా పెట్టబడిన వారే ఆయన నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిత్రి. మనం లేచాం అని అన్నాడు కదా, మనం లేచి మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నాం? యేసుక్రీస్తు దగ్గర, తండ్రి కుడి పార్శ్వమున. మనం కూడా కుడి పార్శ్వం ముందున్నాం. మనం కూడా ఎక్కడున్నాం? కుడి పార్శ్వం ముందున్నాం. చదివారా? ఐ థింక్ ఎఫ్ఎస్సి 2:6 ఒకసారి చదవండి. మళ్ళీ ఎఫ్ఎస్సి 2:6 ఒక్కసారి చదవండి అమ్మా. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన కృపా మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చాలు అదే నాకు మనం ఎక్కడ కూర్చోబెట్టాడు అని చెప్తున్నాడు పౌలు గారు. ఎక్కడ కూర్చోబెట్టాడని చెప్తున్నాడు? ఎఫ్ఎస్సి 2:6 పరలోకమందు కూర్చోబెట్టబడి కూర్చొని ఉన్నాం అని చెప్తున్నాడు. లూదియమ్మను చూస్తే బాలనగర్లో కూర్చొని ఉన్నారు, నేను చూస్తే మల్లాపూర్లో కూర్చొని ఉన్నాను. మేబీ దెబోరమ్మ లేక అరుణ సిస్టర్ చందానగర్లో ఉన్నారు, భారత సిస్టర్ మరొక చోట, అనిత సిస్టర్ వచ్చేసి ఎక్కడమ్మా మార్చవరం సంథింగ్ అక్కడ మదనపల్లి క్షమించండి అమ్మా, మదనపల్లిలో కూర్చొని ఉన్నారు. నవభారతి సిస్టర్ మరొక చోట. ఒక్కొక్క చోట కూర్చొని ఉన్నాం మనం, వేరు ప్రాంతాల్లో. కానీ పౌలు గారేంటి పరలోకమందు కూర్చుండబెట్టాడని చెప్తున్నారు. ఎలా సాధ్యం అది? లేపబడ్డం కరెక్టే, ఎలా కూర్చొని ఉన్నాం పరలోకంలో మనం? క్రీస్తు కూర్చొని ఉన్నాడు, దేవుడు కూర్చొని ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఆయన కుడిపార్శ్వంలో యేసు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. మనం ఎలా కూర్చున్నాం పరలోకంలో? దేవుని కుడిపార్శ్వం ఎలా ఆత్మీయంగా
ఆత్మీయంగా శారీరకంగా చచ్చిపోయి ఆత్మీయంగా బాప్తిస్మం ద్వారా రక్షింపబడుట ద్వారా దేవుని అందు నమ్ముట ద్వారా నమ్ముట ద్వారా కూర్చొని ఉన్నాము. ఓకే, కానీ మనం కూర్చున్నాం అనడానికి రుజువేంటంటే మనందరము అసలు ఎవరు, మనకి దేవునికి ఉన్న రిలేషన్ ఏంటి? మనకి దేవునికి ఉన్న ఆయన కుమారులం కుమార్తెలు రక్తము, ఆయన రక్తం ద్వారా ఆయన రక్తము, ఆయన కుమారులము, ఇంకా ఆయన రాజ్య వారసులు. కొలస్సీ పత్రిక మొదటి నేను అధ్యాయం విశ్వాసం ఉంచు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుదాం. రిలేషన్ ఏంటో చూద్దాం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చాలా ఆయన అంతవరకు చాలు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. శిరస్సు. ఆయన అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. సంఘం అంటే ఎవరు? మనమందరం దేవుని అందు విశ్వాసం ఉంచినాం. మనందరికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు ఇప్పుడు? పరలోకమందు పరలోకంలో కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. మరి శరీరం కదా సంఘం అంటే. సంఘం అంటే ఏంటి? ఆయన శరీరం. ఆ శరీరానికి శిరస్సు యేసు ప్రభు, శరీరం అంతా కూడా మనము. శిరస్సు పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉందంటే మనం ఎక్కడ కూర్చొని ఉన్నట్టు? మనం కూడా పరలోకంలో అందున్నట్టే. మనము కూడా కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టబడి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం యొక్క సారాంశం అదే. ఎలా మనము కుడిపార్శ్వం ముందు కూర్చొని ఉన్నాము? ఇంకా ఈ భూలోకంలోనే కదా మనం ఉన్నాము. ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నాము. అలా వేరు వేరు ప్రాంతాలలో, వివిధ ప్రాంతాల్లో మనం ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనము బాప్తిస్మము ద్వారా రక్షింపబడ్డామో, ఆయన రక్తంలో కడుగుబడ్డామో, ఆయన యందు విశ్వాసం ఉంచామో, మనకి పరలోక రాజ్యంలో దేవుని యొక్క కుడిపార్శ్వం ముందు కూర్చుండే టికెట్ మనకి కన్ఫర్మ్ అయిపోయింది. ఆ టికెట్ మనకి కన్ఫర్మ్ అయింది. ఎలా? క్రీస్తు ద్వారా, క్రీస్తు వలన. క్రీస్తు ఎలాగైతే కుడిపార్శ్వం మందు ఉన్నాడో మనం కూడా క్రీస్తుతో పాటు దేవుని కుడిపార్శ్వం మందు కూర్చుండబెట్టబడిన వారమండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. మనం భూమి మీద ఉంటాం కదా, మనం రోడ్డు మీద నడిచేటప్పుడు, లేకపోతే పొలంలో నడిచేటప్పుడు, ఇంటి వీధులలో, మన ఇంటికి వెళ్ళేటప్పుడు, ఏదన్నా లైన్లో, స్ట్రీట్లో మనం నడిచేటప్పుడు ఏవైనా ఆలోచన చేస్తే, మనం ఏదన్నా చూస్తే దాని గురించి ఆలోచన చేస్తాం కదా. ఏవైనా చూస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తున్నాం, ఒక పెద్ద స్ట్రీట్ లైట్ కనబడింది, అబ్బాయి ఎంత వెలుగు వస్తుందో ఈ లైట్, మంచి ఫోకస్ ఉంది, మంచి వెలుతురు వస్తుంది, బాగుంది దీని పవర్ అని అనుకుంటాం. ఏదైనా ఒక మంచి బిల్డింగ్, మంచి కలర్స్ వేసిన బిల్డింగ్ ఉందనుకోండి, భలే ఉంది కదా ఈ ఇల్లు, ఎవరిదో చాలా పెద్ద ఇల్లు అనుకుంటాం. ఆ ఇంటి ముందు చెట్లు ఉన్నాయి అనుకోండి, నాలాంటి వాళ్ళు ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసి రకరకాల చెట్లు ఉన్నాయి, ఏ చెట్లు ఉన్నాయి, ఈ చెట్టు పేరేంటి అని ఆలోచన చేసుకుంటూ ఉంటాం. మనం ఎక్కడున్నామో, ఎక్కడ నడుస్తున్నామో, ఎక్కడ కూర్చున్నామో ఆ ప్రాంతంలో ఉన్న వాటి గురించి మనం ఆలోచన చేస్తుంటాం. ఏమై కరెక్ట్? నేను చెప్పేది కరెక్టేనా? కరెక్టే కదా. మనం ఏం చూస్తున్నాము, ఎలా నడుస్తున్నామో, ఎటువైపు వెళ్తున్నామో, ఆ చుట్టుపక్కల ఉన్న వాటి గురించే మన ఆలోచన, మన ధ్యాస ఉంటుంది. ఆల్ రైట్. ఇప్పుడు వాక్యం చెప్తుంది, మీరు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండబెట్టబడి ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మన ఆలోచన దేని మీద ఉండాలి? ఎక్కడ విషయాల గురించి మనం ఆలోచన చేయాలి? పైన వాటి మీదనే. మనము పైన దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చుండబెట్టబడిన వారం కాబట్టి మన ఆలోచన, మన చింత, మన ధ్యాస అన్నీ కూడా మ్యాక్సిమం పరలోకంలో ఉన్న విషయాల గురించే ఉండాలి. అప్పుడప్పుడే విశ్వాసంలోనికి వచ్చిన వాళ్ళు,
లేకపోతే ఇంకా విశ్వసించని వాళ్ళు ఈ లోకంలో నడుస్తున్న, ఈ లోకంలో వెళ్తున్న, ఒకవేళ ఈ లోకానుసారమైన వాటి గురించి ఆలోచన చేస్తారేమో కానీ కంప్లీట్గా విశ్వాసంలో ఎదుగుతూ ఉన్న వాళ్ళు, దినదినాభివృద్ధి చెందుతున్న వాళ్ళు ఒకవేళ ఈ లోకంలో నడుస్తున్నా కూడా ఎలా ఆలోచన చేస్తారో తెలుసా? ఏదైనా ఒక చెట్టు కనపడితే ఈ చెట్టు భలే అందంగా ఉంది, మంచి మంచి చెట్లు పెట్టారు వీళ్ళు అని ఆలోచించరు. ఏమని ఆలోచిస్తారంటే ఈ చెట్టును సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడు అని ఆలోచిస్తారు. బిల్డింగ్ ఉంటే ఎంత గొప్ప బిల్డింగ్ కట్టారండి అని ఆలోచించరు. విశ్వాసంలో పరిణితి చెందినవారు మానవునికి ఎంత అందమైన కట్టడలు కట్టే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు అని ఆలోచన చేస్తారు. హోలీ జాస్మిన్ అని నాకు ఒక స్నేహితురాలు ఉంది. చాలాసార్లు తన గురించి నేను వాక్యంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాను. తను దారిని వెళ్తున్నప్పుడు మేమిద్దరం కలిసి ఆల్మోస్ట్ ఒక 1.5 year కలిసి దేవుని పనిచేసాం. ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించాం. ప్రార్థన అయిపోయిన తర్వాత సండేస్ కూడా ఫ్యామిలీతో స్పెండ్ చేయకుండా దూర దూర ప్రాంతాలు ఆటోలో వెళ్ళి, బస్సులు పట్టుకొని వెళ్ళి, సువార్తకని వెళ్ళి సువార్త ప్రకటించి వచ్చాం. సంఘానికి రావడం ఆగిపోయిన వారిని ఎందుకు రావట్లేదమ్మా, కారణం ఏంటి, ఇబ్బంది ఏంటమ్మా, మీకేమన్నా ప్రాబ్లమా అని వారిని రెన్యూవల్ చేస్తూ, వారి బాగోగులు తెలుసుకుంటూ వారితో మాట్లాడి చాలా కష్టపడి దేవుని పనిచేశాం. అలా కొన్ని గృహాలకు వెళ్తూ ఉన్నప్పుడు దారిలో కొన్ని చెట్ల మధ్యలో గుండా, చిన్న బాటలో గుండా వెళ్ళాల్సి వచ్చేది. వెళ్ళాల్సి వస్తూ ఉన్నప్పుడు తను మాట్లాడే విధానం ఎలా ఉండేదంటే, దేవుడు ఎంత గొప్పోడో, ఇంత పిచ్చి చెట్లకు కూడా ఎంత అందాన్ని ఇచ్చాడు దేవుడు అని అంటుంటాను. దారిని వెళ్తూ కూడా ఏ విషయం అన్నా చూస్తే దాన్ని డెఫినెట్గా దేవుడికి కనెక్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎంత మంచి సంభాషణ అది, ఎంత మంచి సంభాషణ. నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోకంలో మనం ఉన్న, ఈ లోకంలో నడుస్తున్న, ఈ లోకంలో కూర్చున్న, మన జీవితం ఈ లోకంలో కొనసాగుతూ ఉన్నా కూడా మనము పరలోకమందున్న అంశాల మీద మనము ధ్యాస ఉంచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, సెలవిస్తుంది. ఇంతకీ ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 19-20 వచనంలో కూడా నిర్ధారణగా చెప్తున్నాడు. ఎఫెసీయులతో చెప్పాడు ఆయన, కొలస్సీ సంఘంతో చెప్పాడు ఆయన, భూ సంబంధమైన విషయాల మీద మీరు ధ్యాస పెట్టుకోవద్దని ఎఫెసీయులతో చెప్పాడు. మీరు లేపబడిన వారు, అక్కడున్నారు మీరు, కింద కాదు మీరుంది, భూమి మీద కాదు మీరుంది అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. ఫిలిప్పీ సంఘంతో కూడా ఒక మాట చెప్పాడు. 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. 3వ అధ్యాయము 19-20 వచనాలు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనసు నుంచున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చాలా సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడుతున్నారు. ఎందుకన్నాడో తెలిసి ఈ మాటను వివరించడానికి ఒక దినం, ఒక గంట సరిపోదు. చాలామంది దేవుణ్ణి విశ్వసించిన తర్వాత పరసంబంధమైన వాటిలో అతిశయించాలి. కానీ కొన్ని సాక్ష్యాలు కానీ కొన్ని వింటున్నప్పుడు కొంతమంది విశ్వాసులు మనం చెప్పుకునేవారు, నిజమైన విశ్వాసం యొక్క సాక్ష్యం అలా ఉండదు. విశ్వాసంలోనికి వచ్చాము, రక్షింపబడ్డామని చెప్పుకునే వాళ్ళు సాక్ష్యం ఎలా చెప్తారంటే, ఈరోజు ఒక గొప్ప మేలు చేశాడు దేవుడు, నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగంలో నేను ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ కంటే ఎక్కువ శాలరీ ఇచ్చాడు అంటారు. మనం ఊహించిన శాలరీ కంటే ఎక్కువ శాలరీ వస్తే అది మనము అతిశయించాల్సిన విషయం కాదు. దేవుడు మనకు చేసిన మేలు అది. సాక్ష్యం అంటే దేవుడు చెప్పిన
సాక్ష్యం అంటే దేవుని గనపరచాలి జనరల్గా, కానీ మానవుల సాక్ష్యాలన్నీ కూడా శరీరంతో ముడిపడినవే ఉంటాయి మ్యాక్సిమం. దేవుడు చేసిన మేలు అది అంతే. నేను ప్రతిరోజు ఒక అధ్యాయం చదివేదాన్ని, ఈరోజు 10 అధ్యాయాలు చదివాను అని మన మనసు తృప్తిగా ఆనందంగా ఉందనుకోండి, అది అతిశయించదగిన విషయం. ఇంతకుముందు దేవునికి విరుద్ధంగా చిన్న చిన్న పొరపాట్లు చాలా చేసేదాన్ని, కానీ స్ట్రిక్ట్గా నన్ను నేను స్టాండర్డైజ్ చేసుకొని గట్టి చేసుకొని దేవునికి విరుద్ధంగా ఎక్కడ కూడా ఎవరితో కూడా చిన్న అబద్ధ సాక్ష్యం కూడా పలకకూడదని నేను నిర్ణయించుకున్నాను అన్నావు అనుకో, ఆ విషయం కొరకై దేవుడు అతిశయిస్తాడు, నువ్వు కూడా అతిశయించవచ్చు, మనం కూడా అతిశయించవచ్చు. అవన్నీ మనం అతిశయించాల్సిన విషయాలు పరసంబంధమైనవి. చాలామంది మంచి చర్చిని కట్టించాడు దేవుడు, వేల సంఖ్యలో జనం వస్తున్నారు మా దగ్గరికి అని అతిశయిస్తారు. అది పరసంబంధమైన విషయంలో అతిశయించడం కాదు. వచ్చే వేల సంఖ్యలో ఎంతమంది గట్టి గింజలు ఉన్నారు వారిని బట్టి అతిశయించాలి. గూగుల్ మీట్ స్టార్టింగ్లో 15 మంది 16 మంది వచ్చేవాళ్ళు. నేను ఎప్పుడు వారిని బట్టి అతిశయించాల. కానీ ఇప్పుడు స్టాండర్డ్గా 9 మంది, ఒక్కొక్కసారి 6, 7, 6 నుండి 9 మధ్యలో వీళ్ళు ప్రజెంట్ ఉంటుంది అని అనుకున్న వాళ్ళే మన స్క్రీన్ మీద ఇప్పుడు ఉన్నారు. మిమ్మల్ని అందరిని బట్టి ప్రభువునందు నిజంగా నేను అతిశయిస్తున్నానంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను కాదు, సంతోషంగా హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కారణం ఏంటంటే గట్టి విత్తనాలను బట్టి, మొలకెత్తే విత్తనాలను బట్టి సంతోషించాలి. తాలిగింజలు ఎన్ని వేలు ఉంటే ఏం ప్రయోజనం కదా. మరలా ఆ తాలిగింజలను కొట్లో పోసినట్టు దాచడానికి ఒక పెద్ద చర్చ్ ఉన్నందువల్ల ఏం ప్రయోజనం. హస్తకృతములైన దేవాలయములలో ఆయన నివసించు. ఏ దేవాలయాల్లో నివసిస్తాడు ఆయన? మానవుని జీవితం అనే దేవాలయంలో, మానవుని హృదయం అనే దేవాలయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయి. మనమే ఆయన ఆలయం. మనకి ఆలయం పెద్దది ఇచ్చాడని కాదు మనం అతిశయించాల్సింది, మనము దేవునికి ఆలయంగా ఉంటే అతిశయించాలి. అసలు మన జీవితాలు, మన బ్రతుకులు, మన హృదయం దేవునికి ఆలయంగా లేకుండా ఎంత పెద్ద ఆలయం మనకుంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? ఒక చిన్న పూరిపాకలో ఒక షెడ్ వేసుకుంటే ఉండడా దేవుడు అక్కడ? ఒక చిన్న టెంట్ వేసుకుంటే ఉండడా దేవుడు అక్కడ? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణమయ్యే మార్గంలో ఎన్ని చోట్ల లేడు దేవుడు, ఎన్ని రకాలుగా దేవుడు వాళ్ళకి ప్రత్యక్షం అవ్వలేదు, ఎన్ని చోట్ల ఆగారు వాళ్ళు. రెఫీదీము అని కదా, రెఫీదీము అంటే విశ్రాంతి అని అర్థం, ఆ పదానికి విశ్రాంతి అని అర్థం. హోరేబు కొండ దగ్గర కదా, రకరకాల ప్లేస్లు. ఆ విధంగా దేవుడు మన హృదయంలో ఉంటే మనం అతిశయించాలండి. మన జీవితాలు దేవునికి ఆలయముగా ఉంటే మనం అతిశయించాలి. ఇక్కడ ఎందుకంటున్నానంటే ఈ మాట, కొంతమంది అతిశయించాల్సిన విషయాల్లో అతిశయించరు, సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయిస్తూ ఉంటారు. దేనిలో సిగ్గుపడాలి మనం? ఏ విషయంలో మనం సిగ్గుపడాలి? ఈ భూమే మనది, ఈ భూమి మీద ఉన్న కట్టడాలు మనవి, ఈ భూమి మీద ఉన్న జనులు మనవారు, ఈ భూమి మీద మనం ఎలా విస్తరిస్తున్నామో, ఎలా డెవలప్ అవుతున్నామో, ఎన్ని చర్చిలు కడితే మనకు అంత ఘనత కదా, ఎన్ని తెర మీదకి ఎంత వాక్యం మనది వెళ్తే మనకు అంత ఘనత, ఎంతమంది సభ్యులు వస్తే అంత ఘనత. ఇలా అనుకుంటున్నారు. వారిలో ఎంతమంది హృదయాల్లో దేవుడు అసలు ఎవరి దగ్గరికైతే వస్తున్నారో ఈ వీరంతా, వారి హృదయంలో అసలు దేవుడు ఉన్నాడా? వారి హృదయము దేవునికి ఆలయంగా ఉందా? ఇవి ఆలోచన చేయాలి.
అసలు నా యొక్క దేవాలయం, నా మందిరావరణమును త్రొక్కమన్నవాడెవడు అంటున్నాడు దేవుడు కొంతమందిని. అందరికి వర్తించదులేండి, అందరూ అంటలేదు నేను, కొందరు. ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నామో ఆ విషయాల్లో మనం గర్విస్తున్నాం, ఏ విషయాల్లో గర్వించాలో ఆ విషయంలో మనం నిల్గా, అతిశయించదగిన విషయాల్లో మనం 0 మార్క్స్తో ఉన్నాం ప్రియులారా. ఆలోచన చేయాలి. ఆయన అంటున్నాడు వారి కడుపే వారి దేవుడు. కొంతమంది చెప్తుంటారు మీటింగ్స్ బాగా జరిగినాయి అంటే, చాలా బాగా జరిగినాయి అక్క, అసలు 3 రోజులు జరిగినాయి. మొదటి రోజు చికెన్ వేసాం, రెండో రోజు చికెన్ గోంగూర వేసాం, ప్రాన్స్ కూడా తెప్పించాం, మూడో రోజు మటన్ కోయించాం అక్క, బ్రహ్మాండంగా జరిగింది మీటింగ్స్. ఓకే తమ్ముడు, చాలా సంతోషం. ఎంతమంది రక్షింపబడ్డారు, ఎంతమందికి బాప్టిజం ఇచ్చారు చివరి దినాన అని అనుకోండి, 1 2 చెబుతారు. 3 రోజులు మీటింగ్స్ జరిగితే ఏం పెట్టామో దాని యందు అతిశయిస్తున్నారు చెప్పుకునేవాళ్ళు. వారి కడుపే వారి దేవుడు. వచ్చే విశ్వాసులు కూడా ఎలా తయారయ్యారంటే, పలానా ఐటెం వేస్తేనే మీటింగ్కి వస్తాం, మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి సప్లై చేస్తేనే, అక్కడ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ బాగుంటేనే మీటింగ్కి వెళ్ళాలి. అసలు వాళ్ళు కడుపు కాలుస్తారండి. అబ్బో వాళ్ళ మీటింగ్కి వెళ్ళలేమండి అనే వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఈ పరిచయం, మీకు ఈ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఎక్కువ ఉంది. చాలామంది చెప్తారు అలా. ఆత్మలు రక్షించడం అనేది గొప్ప విషయం, రక్షించబడడం అనేది గొప్ప విషయం, దాన్ని బట్టి అతిశయించాలి. కేవలం టీ బిస్కెట్స్ ఇవ్వు, కానీ ఆత్మలు ఎక్కువ రక్షింపబడితే దేవుడు అతిశయిస్తాడు, దేవుడు అతిశయిస్తాడు. కాబట్టి అతిశయించవలసిన విషయంలో మనము చాలా డౌన్లో ఉన్నాం. ఏ విషయంలో అయితే సిగ్గుపడాలో వాటిలో మాత్రం మనం అతిశయిస్తున్నామని చెప్తూ ఆయన అంటున్నాడు, మీరు ఈ లోకంలో ఉన్న విషయాల మీద మనసు పెట్టుకుంటున్నారు, మన పౌరస్థితి పరలోకముందు, వాటి కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి అంటూ ఆయన చెప్తున్నాడు. మన పాఠం డీప్గా వెళ్తూ టాపిక్ వేరే అయిపోయేలా ఉంది. ఎఫెసీ పత్రిక 2:6 మనం ధ్యానం చేస్తున్నాం. 2:6 ఏమంటున్నాడు ఆయన మనకిచ్చిన కృపా మహదైశ్వర్యం. ఏంటి ఆ కృపా మహదైశ్వర్యము అంటే, ఆయన మనకు ఒక ఉపకారం చేశాడు, మనల్ని లేపాడు ఆయన, అదే మనకు ఉపకారం. మునుపు మనము చచ్చిన స్థితిలో పడి ఉన్న వారము, క్రీస్తు కూడా ఆయన మనల్ని లేపాడు, అది మనకు ఉపకారం అంటూ ఎఫెసీ పత్రిక 2:11 వచనంలో ఒకప్పుడు మనం ఎలా ఉన్నామో చెప్తున్నాడు చూడండి. ఎఫెసీ 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలం సున్నతి లేని వారు 2:11 ఎలా ఉన్నారు. కాబట్టి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎఫెసీ సంఘంతో. ఎఫెసీలకి మొదట సున్నతి లేదు, వారికి సున్నతి లేదు అంటే మొదట వారు రక్షింపబడిన వారు కాదు, అన్ని జనులుగా ఉన్నటువంటి వారు. వారు ఎలా ఉన్నారు? మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉన్నారు. వాళ్ళు అన్ని జనులు ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. అంటే శరీరమందు సున్నతి చేయబడిన వారంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ధర్మశాస్త్రము వలన ఒక తీర్పు చెప్పబడుతూ, మీకు సున్నతి లేదు, ఇంకా శరీరమందు మీరు సున్నతి చేయబడిన వారు. ఎందుకంటే అన్ని జనులు కనుక, అన్ని జనులు అయ్యుండి శరీరమందు చేయబడిన సున్నతి గలవారు, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు. సున్నతి లేని వారు మీరు. మునుపు మీరు అలా ఉన్నారు. 13వ వచనంలో మరొక మాట అంటున్నాడు చూడండి. అయినను మునుపు దూరస్తులైన మీరు, సున్నతి లేని వారు మీరు. 11వ వచనం 13వ వచనం మీరు దూరస్తులుగా ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఇది ఉపకారం అంటే. దూరస్తులైన మీరు సమీపస్తులై ఉన్నారు. అది దేవుడు చేసిన ఉపకారం. దేవుడు చేసిన ఉపకారం అది. మునుపు శరీరమందు కూడా సున్నతి లేని మీరు ఇప్పుడు విశ్వాసం వలన సున్నతి పొందిన వారే, బాప్టిజం తీసుకున్న వారే, విశ్వసించిన వారే. అది ఉపకారం, దేవుడు చేసిన ఉపకారం. అది దేవుని యొక్క
కృపా మహదైశ్వర్యం. ఇంకా అంటున్నాడు 13 వచ్చిన తర్వాత, ఐ థింక్ 16 వచ్చిన చూద్దాం. 2వ అధ్యాయం 16 వచ్చిన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16 వచ్చిన. తన శిలువ తన శిలువ వలన తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను. కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చాలమ్మా. ఇక్కడ గమనిస్తే శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, క్షమించండి, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడైనాడు. ముందు వచనాలు చదవండి. వీరిద్దరు అంటే అక్కడ అన్ని జనులు యూదులు అని అర్థం. అన్ని జనులను యూదులను ఏక శరీరముగా చేశాడు. ఇది ఉపకారం. మునుపు ఈ సున్నతి అనే మ్యాటర్, ఈ ధర్మశాస్త్రం అనే మ్యాటర్ అన్ని జనుల్ని యూదుల్ని వేరు చేస్తా వచ్చింది. ఎలా? యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. గలతీ పత్రికలో మనం వివరించుకున్నాం కదా. యూదులు అన్ని జనులతో సాంగత్యము చేయరు, ఎందుకంటే అదొక ధర్మశాస్త్ర కట్టడ అనుకున్నారు వాళ్ళు. అది ఫాలో అవడమే పవిత్రత అనుకున్నారు వాళ్ళు. వీరిద్దరి మధ్య ఒక ద్వేషం ఉంది. ఎక్కడ? సుకారు అని బావు దగ్గర కూడా ఆమె మాట్లాడుతుంది కదా. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతుంది. ఏమని? మేమిచ్చే నీళ్ళు మీరు తాగుతారా అండి? మేమిచ్చే నీళ్ళు మీరు తాగుతారా? ఎందుకంటే యూదులైన వారు తాగేవారు కాదు, అంటరాని వారుగా వారిని చూస్తుండేటువంటి వాళ్ళు. ఆ ద్వేషము, ఆ అడ్డు తెర ఒకటి ఉంది, దానిని దేవుడు కొట్టేసేసాడు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ధర్మశాస్త్రంను కొట్టివేయుట అంటే కేవలము ఆజ్ఞలు అనే ధర్మశాస్త్రం మాత్రమే కొట్టివేయబడడం కాదు, ఆ ద్వేషము కొట్టివేయబడడం. ఏ ద్వేషముతోనైతే నమ్మని వారిని నమ్మిన వారమైన మనము, వారు ఇంకా నమ్మలేదు, ఇంకా దేవుని దగ్గరికి రాలేదు, ఇంకా బాప్టిజం తీసుకోలేదు, వాళ్ళు బొట్టు పెట్టుకున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఒక విధమైన ద్వేషం కలిగి ఒక విధమైన హే భావంతో మనం ఉంటాం కదా, దాన్ని కొట్టేసేసాడు దేవుడు. ఎలా? ఆ ధర్మశాస్త్రము ఇప్పుడు అవలంబించనక్కర్లేదు. అందరి కొరకు, అన్ని పాపాల కొరకు, అన్ని ద్వేషాల కొరకు, సమస్తం కొరకు ఒక్కసారే బలి అయి నేను నా ప్రాణాన్ని పెడుతున్నాను, మిమ్మల్ని ఇద్దరిని కూడా నేను ఏకం చేస్తున్నాను, మిమ్మల్ని సమాధాన పరుస్తున్నాను, మీ ఇద్దరికి పరలోక రాజ్యంలో చోటు ఉంది, ఎందుకంటే మిమ్మల్ని కూడా వారిని కూడా మీతో పాటు నేను కలుపుతున్నాను. మీరు నా గొర్రెలు, నా స్వరం వింటారు, నా సొంత గొర్రెలు మీరు, కానీ నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయి నాకు. ఆయన దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే ఎవరో కాదు, అన్ని జనులు. చూద్దాం యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. నేను దాని సిస్టర్, నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు కూడా ఉన్నాయి, అవి ఏం చేస్తాయి? నా స్వరమును వింటాయి. అన్ని జనులు కూడా రక్షించబడతారు, నా వాక్యం వింటారు, నా యందు విశ్వాసం ఉంచుతారు. వాటిని కూడా మీతో పాటు కలిపి మందనుగా చేసి మీ అందరికీ ఈక్వల్గా పరలోక రాజ్యం ఇవ్వబోతున్నాను. చెప్పాను కదా, అన్ని జనులు, యూదులు వర్సెస్ అన్యజనులు అనే టాపిక్ వివరించుకుంటూ ఉన్నప్పుడు గ్రీసు దేశస్తుల గురించి చెప్తూ ఉన్నప్పుడు చెప్పుకోవడం జరిగింది. వాళ్ళు వాగ్దానమునకు మనమెలా వారసులమో వాళ్ళు కూడా వారసులు, వాగ్దానమునకు మనమెలా పాలిభాగస్తులమో వాళ్ళు కూడా పాలిభాగస్తులు. వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ద ప్రామిస్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క వాగ్దానమును స్వతంత్రించుకోవడంలో మనం పార్ట్నర్స్ అండి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వారిని ద్వేషించకూడదు. వారు తెలియక మనల్ని ద్వేషిస్తారు, వాళ్ళకి అసలు తెలీదు. వాళ్ళు మనము ఒకటే, మనందరినీ దేవుడు ఈక్వల్గా చూస్తున్నాడు. వాళ్ళు కూడా దేవుని యొక్క సృష్టి అన్న
ఆ యొక్క ఆంతర్యం వారు ఎరుగురు కనుక వారు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. క్షమిద్దాం. తెలుసుకున్నప్పుడు వాళ్ళే ప్రేమిస్తారు మనల్ని. నాకెప్పుడు కూడా దేవుణ్ణి నమ్మని వారు అన్నా అన్ని జనులు అన్నా ద్వేషం ఉండదు. ఎక్కువ మంది నా స్నేహితులు వాళ్ళే, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మంది మ్యాక్సిమం వాళ్ళే ఉంటారు. అసలు అన్ని జనులతో మనం స్నేహం చేయకపోతే మన దేవుని ప్రేమను వాళ్ళకి ఎలా తెలియజేస్తామండి? మనం ఎలా తెలియజేస్తాం? పౌలు గారు కూడా నిర్ధారించి చెప్పారు. ఏమని? విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిదని నేను చెప్పిన మాట వాస్తవమే. ఒక పత్రికలో నేను చెప్పా, కొరింథీ పత్రికలో. కానీ నేను ఇప్పుడు నిర్ధారణ చేస్తున్నా, ఎవరితో మీరు పొత్తుగా ఉండొద్దంటే విశ్వసించి సంఘానికి వస్తూ కూడా దేవుని మోసం చేస్తూ, విశ్వాసులు మోసం చేస్తూ, అమ్మగారిని అయ్యగారిని మోసం చేస్తూ ఇంకా లోకంలోనే బ్రతుకుతుంటారు చూడండి. వ్యభిచారులుగా, దొంగలుగా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించకుండా బ్రతుకుతుంటారే, వాళ్ళతో మీరు స్నేహంగా ఉండొద్దని చెప్తున్నా. అది నా క్లారిటీ అని చెప్పాడు పౌలు గారు. అన్ని జనులతో స్నేహం చేయకూడదా అని టైటిల్ పెట్టి నేను చెప్పిన సారాంశం కూడా అదే. కానీ అన్ని జనులైనటువంటి బ్రదర్స్ ఎంత భయంకరమైనటువంటి మాటలు రాశారో నోటితో పలకలేదు. వారి వైపు సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాక్యం కూడా వారిని సపోర్ట్ చేస్తుంది. వీఆర్ ఈక్వల్. దేవుని దృష్టిలో దేవుని యొక్క రాజ్యంను స్వతంత్రించుకోవటంలో వారికి కూడా పార్ట్నర్షిప్ ఉంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు, వారిని మనలను ఏకము చేసి ఒక దొడ్డిలో కట్టేసి పరలోక రాజ్యానికి వారసులుగా ప్రభు చేయబోతున్నాడు. అందరినీ కలిపి ఆయన ఒకే మాట అంటున్నాడు, ఇప్పటి వరకు మీకు వారికి మధ్య ఉన్నటువంటి మధ్య గోడను పడగొట్టేస్తున్నాను నేను. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంది అన్నమాట. చదవండి అమ్మా. 2:14 ఎఫెసీ పత్రిక. 2:14 ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇది ఉపకారం అంటే. ఎన్ని ఉపకారాలో చూడండి. ద్వేషాన్ని తీసేశాడు, మధ్య గోడ పడగొట్టాడు, ఏకం చేశాడు, చనిపోయి ఉన్న స్థితిలో ఉన్నటువంటి మనలను లేపాడు, పరలోకమందు కూర్చుండబెట్టాడు. ఇవన్నీ ఆయన మనకు చేసినటువంటి ఉపకారములు. ఎప్పుడో చేశాడు ఇదంతా. ఎప్పుడు చేశాడు? 2000 సంవత్సరాల క్రితమే చేశాడు మధ్య గోడ పడగొట్టడం అనేది. ఎప్పుడు? ద్విముఖ వచనం, 2 అర్థాలు కలిగిన వచనం అని అనుకుంటాం. డేట్స్ అంటే మీకు తెలుసు కదండి. డేట్స్ అంటే ఏంటి? ఉన్నారు కదా, మీరున్నారు అని నమ్ముతున్నాను. డేట్స్ అంటే ఏంటి? ఖర్జూరు. ఇంకా ఈరోజు డేట్ ఎంత? తేదీ లేక తారీఖు. రెండిటికి స్పెల్లింగ్ ఏంటి? సేమ్ స్పెల్లింగ్. డేట్ రెండిటికి స్పెల్లింగ్ ఒకటే, కానీ అర్థం వేరు. అలాగే మధ్య గోడను పడగట్టడం, అడ్డుతెరను తీసేయడం అంటే మరణించినప్పుడు, ప్రభు శిలువలో మరణించినప్పుడు దేవాలయపు తెర నడిమికి చినిగెను. ఉందా ఆ మాట? కొన్ని అద్భుతాలు జరిగినాయి ప్రభు ప్రాణం పెట్టినప్పుడు. వాటిలో దేవాలయపు తెర నడిమికి చినిగెను అనే మాట ఉంటుంది. దాని అర్థం ఏంటి? పరిశుద్ధ స్థలంలో దేవునికి మనకి అడ్డుగోడ తెగిపోయింది. దేవునికి మనకి అడ్డుగోడ లేదు. ఆ తెర చించివేయబడింది అని అర్థం. దేవునికి మనకి మధ్యలో ఇక ఏమీ
ఆ పార్టిషన్ లేదు అని అర్థం. ఎందుకు ఆ అర్థం? ఎందుకంటే ఇన్నాళ్ళు మనం ఆ ఒక్క అర్థమే విన్నాం. ఎంతమంది బోధకులు చెప్పినా ఆ ఒక్క అర్థాన్ని చెప్తూ వచ్చారు. కానీ 2 అర్థాలు ఉన్నాయి అక్కడ. 2 అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం దేవునికి మనకి అడ్డు తెర లేదు అని అర్థం. అడ్డు తెరగా అంతకు మునుపు యాజకులు ఉండేవాళ్ళు పాత నిబంధనలో. మీకు తెలుసుగా, యాజకులు ఉండేవాళ్ళు. డైరెక్ట్గా దేవుని బిడ్డలు దేవునితో మాట్లాడేవాళ్ళ పాత నిబంధన కాలంలో. ప్రార్థనలు, ధూపం వేయడం ఇవన్నీ దేవుని బిడ్డలు చేసేవాళ్ళ, యాజకులు చేసేవాళ్ళ? యాజకులు చేసేవాళ్ళు. మన అవసరత, మన ప్రార్థన అవసరత, మన ప్రేయర్ రిక్వెస్ట్, లేకపోతే మనం ఏం పాపం చేస్తామో అది ఒప్పుకోవడం, అవన్నీ కూడా యాజకుని దగ్గర మనం చెప్తే యాజకుడు వెళ్ళి దేవుని దగ్గర చెప్పేవాడు. అవునా? ఆ దేవునికి మనకి మధ్యలో యాజకుడు ఉండేవాడు. దేవాలయంలో కూడా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోనికి అందరూ వెళ్ళడానికి వీల్లేదు, యాజకుడు తప్ప. కానీ ప్రభు మరణము తర్వాత ఆ అడ్డుతెర, అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న అడ్డుతెర నడిమికి చిరిగింది. ప్రత్యక్షత, ట్రాన్స్పరెన్సీ, డైరెక్ట్ కాంటాక్ట్. ఇప్పుడు యాజకులతో పని లేదు మనకి. యాజకుడు ఇప్పుడు ఎవరన్నా పాస్టర్లు ధూపాలు వేస్తున్నారా చర్చిల్లో? ఎవరికైనా పాస్టర్కి మీరు ఒప్పుకోవాల్సినటువంటి పాప ఏదైనా, మనం ఏదైనా పాపం చేస్తే, ఏదైనా తప్పు చేస్తే, అయ్యగారు నేను ఈ తప్పు చేశానండి, నా తరపున మీరు కొంచెం నన్ను క్షమించమని దేవుడిని అడగండి అని మీరు ఎవరికైనా చెప్తున్నారా? నన్ను క్షమించండి అయ్యా అని మీరే, లేకపోతే మనమే డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతున్నామా? మనమే డైరెక్ట్ అడుగుతున్నాం. ఎందుకంటే ఆ అడ్డు తెర లేదు. యాజకుని అవసరత ఇప్పుడు లేదు. డైరెక్ట్ కాంటాక్ట్, అదొక అర్థం. రెండవ అర్థం ఏంటంటే ప్రభు మరణము మునుపటి వరకు భేదం ఉంది. అన్ని జనులకు యూదులకు మధ్యలో భేదం. ధర్మశాస్త్రం అనే భేదం ఎక్కడైనా చూసి, ధర్మశాస్త్రంలో ఎలా ఉంది కదా, వీళ్ళతో మనం మాట్లాడకూడదు. ధర్మశాస్త్రంలో ఎందుకు వీళ్ళిచ్చే నీళ్ళు మనం తాగకూడదు. ధర్మశాస్త్రంలో ఎలా ఉంది కదా, వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు, వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపుదాం. ధర్మశాస్త్రంలో ఎలా ఉంది కదా, వీళ్ళని వెంటాడి చంపుదాం. వీళ్ళు తప్పు చేశారు, మనకు కనబడ్డారు, తప్పు చేస్తూ దొరికిపోయారు, వీళ్ళని చంపేద్దాం. ఇలాంటి ఒక ధర్మశాస్త్రము అనేటువంటి తెర ఉంది. ఎవరెవరికి మధ్యలో? నమ్మిన వారికి, నమ్మని వారికి, యూదులకి అన్ని జనులకి మధ్యలో ఉంది. దాన్ని దేవుడు తొలగించేశాడు. ముందు ఎఫెసీ పత్రిక మీరు మొదటి నుండి చదవండి, మొదటి అధ్యాయం అంతా చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం అయిపోయిన తర్వాత 2వ అధ్యాయం కూడా చదవండి. ఎంత విశదంగా పౌలు గారు రాశారో మీకు అర్థమవుతుంది. అన్ని జనులు, యూదుల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు 14వ వచనంలో, ఆయన మన సమాధానమయుండి, అంటే అన్ని జనులైన మీకును యూదులమైన మాకును మనిద్దరికి సమాధానమయ్యుండి. ఎందుకంటే ఆయన సమాధానకర్త, ఆయన సమాధానమయ్యుండి ఆయన ఏం చేశాడంటే మీకును మాకును ఉండిన ద్వేషమనే అడ్డుగోడ, ద్వేషమనే అడ్డుతెర అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి. ఇది ఉపకారం అంటే, అన్ని జనులకు యూదులకు మధ్యలో ఉన్నటువంటి మధ్య గోడను పడగొట్టడం, దేవునికి నరునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క మధ్య గోడను పడగొట్టడం, అడ్డుతెరను చింపివేయడం, అపార్థమును తొలగించడం, ద్వేషమును తొలగించడం. ఇదంతా కూడా ధర్మశాస్త్రమును కొట్టివేయడం అంటే అర్థం. మనం అనుకుంటాం ఆజ్ఞలు ఒక్కటే కొట్టేశాడు దేవుడు, ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు, పాత నిబంధన, దాన్ని కొట్టేశాడు దేవుడు అనుకుంటాం. పూర్తిగా మనం చదువుకోవాలి, పూర్తిగా ఆలోచన చేస్తే పూర్తి అర్థం మనకి తెలియజేయబడుతుంది ప్రియులారా. అలా దేవుడు మనకి ఎన్నో ఉపకారములను చేశాడు. ఎప్పుడు చేశాడయ్యా అంటే 2000 సంవత్సరాల క్రితమే చేశాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే చేశాడు. ఇప్పుడు మరలా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఎందుకంటే డిఫరెంట్ అర్థం అని మనం అనుకుంటున్నాం కదా, యుగములు అంటే అర్థం మనం నేర్చుకుంటున్నాం. మరొకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా
అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము. ఇంగ్లీష్ బైబిల్ ఏముందో ఒక్కసారి చెప్తారా? రాబో యుగములలో అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ఎవరైనా చెప్పగలరా? బైబిల్ యాప్ చూసేవాళ్ళు చెప్పలేకపోతే నేనే చెప్తాను. ప్లీజ్ చెప్పండి సిస్టర్. ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అని ఉంది. రాబో యుగములు అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఇన్ హెవెన్లీ ప్లేసెస్. ఎక్కడైనా సూట్ అయినట్టుందా? సూట్ అయింది అనిపిస్తుందా? సూట్ అవ్వలేదు అనిపిస్తుందా? ట్రాన్స్లేషన్ ఏమన్నా మిస్టేక్ ఏమో అనిపిస్తుంది కదా లైట్గా. హెవెన్లీ ప్లేసెస్ అండి. అమ్మా హెవెన్లీ ప్లేసెస్ అండి. హెవెన్లీ ప్లేసెస్ అని ఉంది. రాబో యుగములు అనేదానికి హెవెన్లీ ప్లేసెస్ అనేదానికి తెలుగు ఇంగ్లీష్ అర్థం మ్యాచ్ అయినట్టుగా ఉందా? మ్యాచ్ అయింది? మ్యాచ్ మనకు అవ్వలేదు అనిపిస్తుంది దానిని భాషలాగా మనం చూస్తే. రాబో యుగములు అంటే అప్కమింగ్ ఏజెస్ అనొచ్చు మనం కదా, లేకపోతే అప్కమింగ్ టైమింగ్స్ అనొచ్చు, ఎండ్ టైమ్స్ అని ఏదైనా కాలానికి సంబంధించిన లాగా అనొచ్చు. కానీ ఇక్కడ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అన్నాడు. దాని అర్థం ఏంటంటే హెవెన్లీ ప్లేసెస్ అంటే పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మనం ఉన్నాము గూగుల్ మీట్లో, ఇదే స్థలం. ఏ స్థలంలో ఉన్నాం మనం? బహుశా మనం ఇల్లు ఊడ్చి ఉండకపోవచ్చు. బహుశా ఒకవేళ మన ఇంట్లో వర్షం పడుతుంది, బయట వర్షపు చుక్కలు పడుతూ ఉండొచ్చు. ఒకవేళ మనం పూరింట్లో ఉండి వింటూ ఉండొచ్చు, పెంకుటింట్లో వింటూ ఉండొచ్చు, బిల్డింగ్లో ఉండి వింటూ ఉండొచ్చు. కానీ మనం ఏం వింటున్నా, వాక్యం వింటున్నటువంటి మనం కూర్చున్నటువంటి స్థానం పరిశుద్ధ స్థలం. అది నమ్ముతారా మీరు? వాక్యం వినబడే స్థలం పరిశుద్ధ స్థలం అని నమ్ముతారా? అవునండి, అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం. హెవెన్లీ ప్లేసెస్. హెవెన్లీ ప్లేసెస్ అంటే పరిశుద్ధ స్థలములు. పరిశుద్ధ స్థలములు, పరలోక సంబంధమైన స్థలములు అని అర్థం. ఈ మేలు ఉపకారము ఇదంతా కూడా 2000 సంవత్సరాల క్రితమే దేవుడు చేస్తే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం యొక్క నెరవేర్పు ఇప్పుడు మనకు జరుగుతూ ఉంది. ఇంక ముందు కూడా జరుగుతుంది. అది మరలా చదువుతున్నాను. ఎఫెసీ 2:6 చివరి భాగం. ఆయన అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము. ఆయన కృప, ఆయన చేసినటువంటి ఉపకారము గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మనం గతించిన తర్వాత మన నెక్స్ట్ తరం వాళ్ళు మాట్లాడతారా? మాట్లాడరా? ఖచ్చితంగా మాట్లాడతారు. నేను చిన్నపిల్లప్పుడు 6-7 తరగతులు చదువుకునేటప్పుడు ఎవరెవరు వాక్యాలు చెప్పారో వారిలో కొంతమంది ఇంకా సజీవులుగా ఉండి ఐ థింక్ 90+ ఏజ్ కలిగి ఇంకా స్వార్థ సేవలో కొనసాగుతున్నారు. వాళ్ళ వీడియోస్ నేను చూస్తుంటాను. ఏదైనా వాక్య వివరణ నాకు అర్థం కాకపోతే వాళ్ళ వీడియోస్ చూస్తాను. నేను ఈ వచనాన్ని ఎలా వివరించాలి, ఈ పదం ఏంటి అసలు, ఇంతకుముందు దైవజనులు ఎలా బోధించారు ఈ వచనాన్ని అని ఆ లింక్ కొరకు, ఐడియా కొరకు దాన్ని ఏమంటారు దాన్ని ఒక పదం అంటాం కదా, ఏదైనా క్లూ కొరకు దీన్ని ఎలా వివరించవచ్చు అని పూర్వమందు ఉండినటువంటి వాళ్ళు, అంటే చాలా పాతకాలం మనుషులు చెప్పినటువంటి వీడియోస్, పాల్ గాంధీ గారు కానివ్వండి, ఆర్ఆర్కే మూర్తి గారు కానివ్వండి, వాళ్ళ వీడియోస్, వాళ్ళ వాక్యాలు ఆలకిస్తూ ఉంటాను. వాళ్ళు ఎలా చెప్పారు, ఏం చెప్పారు, దాని వివరణ ఏమి ఇచ్చారు, దాని యొక్క సాదృశ్యం ఏం తీసుకున్నారు అని ఆలకిస్తూ నేర్చుకుంటూ ఉంటాను. వాళ్ళు అప్పుడెప్పుడో చెప్పిన మాటలు, 70-80 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు మనం ఇప్పుడు నేర్చుకోవట్లేదా? వింటలేదా? మీరెవరు పాత వాళ్ళు చెప్పిన మెసేజెస్ మీరు వినట్లేదా? వింటాం కదా. ఎందుకని? పాతది కదా అని వదిలేస్తామా? వాళ్ళ తర్వాత జనరేషన్ అయిన మనం వింటాం.
మనం గతించిపోయినా లేకపోతే మనం బ్రతికే ఉన్నా మన తర్వాత జనరేషన్ కూడా వింటుంది, మాట్లాడుతుంది. ఆ తర్వాత జనరేషన్ కూడా మాట్లాడుతుంది. యుగము అంటే అర్థం అది. ఏమని అర్థం? రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తం అంటే నీ నెక్స్ట్ జనరేషన్, న్యూ జనరేషన్ అని అర్థం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇన్ హెవెన్లీ ప్లేసెస్ అన్నాడు. పరిశుద్ధ స్థలములలో మీ తర్వాత దేవుడు చేసిన ఈ ఉపకారాన్ని, దేవుని యొక్క ఈ కృపా మహదైశ్వర్యాన్ని మీ తర్వాత తరం వాళ్ళకి కనుపరిచే నిమిత్తము దేవుడు ఈ మేలులన్నీ చేసి మిమ్మల్ని ఎంతగా మార్చి, ఎంతగా లేవనెత్తి, పరలోకమందు కూర్చుండబెట్టి పైనున్న వాటిని వెతకమని చెప్తూ ఆయన ఏకము చేసి ద్వేషాన్ని తీసేసి పరలోకంలో మీకు ఆయన వాగ్దానం చేసిన పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది కదా యుగముల సమాప్తి అంటే మనం గతించిపోతున్న రాబో వారికి ఇది తెలియాలని, ఆ రాబో యుగములు ఇంకా రాకమునిపే కడవరి కాలంలో ఈ యుగము సమాప్తి అయ్యేటప్పుడు, ఈ జనరేషన్ ఇంకా అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఆయన తండ్రి చేత పంపబడ్డాడు. అర్థమైందండి? యుగముల సమాప్తి అన్న, కడవరి కాలము అన్న, కాలము పరిపూర్ణమైనప్పుడు అన్న, అప్పుడున్న జనరేషన్ గతించిపోయే సమయంలో, అప్పుడున్న జనరేషన్ అంతమైపోయే ఆ చివరి గడియలలో, అప్పుడున్న ఆ పరిశుద్ధులు మరుగైపోయేటువంటి వారి అంత్య దిశలో అని అర్థం. ఇదొక అర్థం. అర్థమైందా? అర్థమైంది. డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉందా ఎవరికైనా? అరుణ సిస్టర్? అర్థమైంది. వెరీ గుడ్. ఇది ఒక అర్థం. మిగిలిన అర్థాన్ని, ఇంకా మిగిలిన విషయాలను మనము ప్రభు చిత్తమైన నేను సజీవుల సంఖ్యలో ఉంటే రేపటి దినాన్న ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి ఇక్కడ మనము కామా పెట్టుకుందాం. మీకు ఇప్పటివరకు చెప్పిన విషయాలైతే అర్థమైనవి అనుకుంటున్నాను. ఇదంతా కూడా ఆయన ఉపకారములను మనకు తెలియచేసే ప్రక్రియను దేవుడు 2000 సంవత్సరాల క్రితమే చేశాడు. కానీ ఇది ఎప్పటి నుండి ఉన్న ప్రణాళిక. అన్ని జనులను, యూదులను ఏకం చేయాలి, మధ్య కూడా పడగొట్టాలి, పరలోక రాజ్యంలో వీళ్ళకి స్థానం ఇవ్వాలి, పరలోకమందు నాతో పాటు కూర్చొని పెట్టుకోవాలి అనేటువంటి ప్రణాళిక ఎప్పటి నుండి ఉన్న ప్రణాళిక. అదే ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునిపే. జగత్ పునాది ఎప్పుడు వేయబడింది అని నెట్లో వెదిగితే 6.4 బిలియన్ ఇయర్స్ ఎగో అని. వాటిని కోట్లలో, సంవత్సరాల్లో గనక కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1500 కోట్ల సంవత్సరాలు. అంటే ఈ జగతికి పునాది వేయబడింది సుమారుగా అన్నాను, మరలా 1500 కోట్లు అన్నారుగా. 1500 కోట్ల పలానా లక్షల పలానా వేల అని అంటారు ఎవరో ఒకళ్ళు. సుమారుగా అంటే మనకి క్షేమం, వినేవాళ్ళకి కూడా క్షేమం. ఎందుకంటే మనం అప్పుడు డేటు తారీఖు మనకు తెలీదు. యాప్ట్గా ఎంత, సూటబుల్గా, కరెక్ట్గా, ఖచ్చితంగా, ఎగ్జాక్ట్గా ఎంత అని మనం చెప్పలేము. సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితము ఈ భూమికి పునాది వేయబడింది, ఈ జగతికి పునాది వేయబడింది. ఆయన అంతకు మునిపే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత జగత్ పునాది వేయబడక మునిపే మనలను ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారులుగా, కుమార్తెలుగా. అది నిర్వర్తించడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంతగా ప్రేమించాడో, ఎంతగా క్షమించాడో, ఎన్ని ప్రణాళికలు ఆయన నెరవేరుస్తూ, ఎంతమంది ప్రవక్తల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా మాట్లాడుతూ, వాక్యాలన్నీ విశదపరుస్తూ తీసుకొచ్చాడో ఊహించనలవి కాదు. మానవుని జ్ఞానానికి అందదు. అంత గొప్ప ప్రేమమయుడు మన దేవుడు. మిగిలిన విషయాలు రేపటి దినాన్ని మాట్లాడుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన చేస్తే ముగింపుతో మనం సెలవు తీసుకుందాం ఆశీర్వాదంతో.
మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, దయగల తండ్రి, కృపగల రాజ్యాన్ని పరిశుద్ధ పదము స్తోత్రం 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 వందనం చెల్లిస్తున్నాం. గత కాలం అంతా మమ్మల్ని కాపాడి మరి యొక్క నూతన దినము ఈ సాయంకాల సమయం వరకు మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచిన దేవా నీ పరిశుద్ధ పదం